అందరికీ మన్నాత. ఈ అవకాశం దేవదేవుడికి, అద్భుత కుమారయ్య గారికి, నారిమనమ్మ గారికి, సత్యప్రసాద్ అయ్య గారికి, సంఘస్థులకి, గ్రామస్తులకి నిన్ను వందన మన్నాతలు మరణాత. పరిశుద్ధ గ్రంథం నుంచి తండ్రి అయిన దేవుని తలంచుకుని కీర్తన గ్రంథము 103 అధ్యాయము 1 నుంచి 3 వరకు ధ్యానించుకుందామండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాగురుడైన పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా, స్తోత్రములు. గత సంవత్సరం అంతా కూడా మీరు ఎక్కడ చాటును కప్పి మమ్మల్ని సజీవులుగా నిలబెట్టి మమ్మల్ని పెంచి పోషించి ఆయన ఈ కొత్త సంవత్సరంలోకి ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన మొదటి నెల కొత్త సంవత్సరం మొదటి ఆదివారం ప్రభువా, నాయన మీ ఆలయంలోకి తీసుకొచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. వచ్చిన వారిని దీవించండి, ఇంకా రాని వారిని కూడా ప్రభువా నాయన తోలికి రండి ప్రభువా. అలుపుని దీనిని అయోగ్యని ఎందుకు పనికిరాను అని ఆయన నా ద్వారా మాట్లాడే మాటల ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచమని, గొప్ప సాక్షిగా నడిపించమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని, త్వరగా పెళ్లి కుమారుడుగా నారాయణ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయంగా ప్రతిమలు విడుస్తున్నాం పరమ తండ్రి. నడిపించు నామా సాంద్రముల దేవా, ఇంచు నామా రమున దేవా, జీవన మార్గమున నా జన్మ ధరింప, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులలో వెదికినను రాదాయను ప్రతిఫలము. రమణీయలోతులను రతనాలను వెదుకుటలో రాజులు నా పడవా, నడిపించు నామా నడి సాంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ ధరింప, నడిపించు నామా. దేవునికి స్తోత్రం. మరణాత. మనం 2020 సంవత్సరంలో ఉన్న మన జీవిత నామని 2021 సంవత్సరంలోకి అడిగిపెట్టే అద్భుతమైన అవకాశం దేవుడిచ్చాడు. దేవునికే మహిమ కలుగాక. మరి నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారము దేన్ని మరువకము. మనము ఇంతవరకు సహాయం చేసిన దేవా, ఇక ముందును కూడా నడిపించుము, నా జీవితాన్ని నడిపించు, నా జీవితం అనే నామనే నడిపించు అని రోజు కూడా మనం ప్రార్థన చేసుకుని మరి మనం ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మన జీవితాన్ని గమ్యానికి ఎదరికి నడిపించడం కోసం దేవుని స్తుతిస్తూ ఉండాలండి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం నుంచి ఒకసారి ధ్యానించుకుందామండి. ఇశ్రాయేలీయులు మిస్పాలలో కూడి ఉన్నారని
ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయులు సర్దారులు ఇజ్రాయెల్ మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇజ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. దేవునికి స్తోత్రం. చూడండి, ఇజ్రాయేలీయులు చూడండి ఐగుప్తుల నుంచి బానిసలుగా రక్షించడం కోసం ఎన్నో సార్లు చూడండి శత్రువుల చేతిలో చిక్కిపోయి మరి చాలా సార్లు మరి బానిసల జీవితము, భయం జీవితము, ఇబ్బందికరమైన జీవితం ఇజ్రాయేల్ ప్రజలు జీవించారండి. ఎందుకంటే ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకు శత్రువుల చేతిలో బానిసలుగా ఉండి శత్రువుల చేతిలో ఇబ్బందులు పడి ఎన్నో సార్లు బాధలు పడి అనిపిస్తూ ఉన్నారండి. అలాగే చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవారి వరకు అయ్యే వరకు కూడా చాలా మంది మరి సుఖశాంతి లేకుండా జీవించారు ఫిలిష్తీయుల చేతిలో. మరి అలాగే బానిసత్వానికి వారి చేతిలో శత్రువుల చేతిలో భయంగా జీవించారు. ఎందుకంటే మరి దేవుడు చేసిన ఉపకారాల్ని, దేవుడు చేసిన వేళ్ళని మర్చిపోయండి లోకంలో వారు జీవించారు కాబట్టి ఫిలిష్తీయులకి బానిసలు అయిపోయారు. చూడండి మరి చూడండి 8వ వచనంలో మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయడం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. దేవునికి స్తోత్రం. సమూయేలు గారు గొప్ప ప్రవక్త, గొప్ప ప్రార్థనాపరుడండి. ఆయన ప్రార్థన చేస్తే చూడండి ఏం జరిగిందంటే శత్రువుల నుంచి మనం రక్షించబడాలంటే కత్తి పట్టే మనం యుద్ధం చేయకుండానే శత్రువులను జయించాలంటే ఆ యొక్క వరము ప్రార్థన వలన కూడా మనం జయించగలము. దాని ద్వారానే సమూయేలు వారు ప్రార్థన ద్వారా ఇజ్రాయెల్ ప్రజల్ని ఫిలిష్తీయుల చేతిలో నుంచి రక్షించబడేటట్టు నడిపించారండి. దేవునికి స్తోత్రం. చూడండి ఏం చేశారండి, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయడం మానవద్దని. మనం ఎప్పుడు కూడా మన గురించి ప్రార్థన చేయడం మానవద్దండి. ఈ రోజుల్లో చాలా మందికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే ప్రార్థన చేయమంటారండి. ప్రార్థన చేసినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేసి మరి దేవునికి మరి విశ్వాసికి మధ్య దైవజనుడు, సేవకుడు ఉన్నాడండి. అలాగే సమూయేలు గారు ఒక దైవజనుడు. వారిని ప్రార్థన చేయమని ఇజ్రాయెల్ ప్రజలు మరి మొరపెట్టగా ప్రార్థన చేశారు. 10వ వచనంలో సమూయేలు మరి చూడండి ఇజ్రాయేలీయుల పక్షం యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. దేవునికి స్తోత్రం. యెహోషువ ప్రార్థన చేయగా సూర్యచంద్రుని 24 గంటలు ఆపేశాడండి దేవుడు. ఒక ప్రార్థన వలన సృష్టిని ఆపగలిగిన శక్తి దేవుడు ఒక మానవుడికి ఇచ్చాడండి. మరి ఆ యొక్క 10వ వచనంలో సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇజ్రాయేలీయుల మీదకి వచ్చిరి. ఫిలిష్తీయులు ఇజ్రాయేల్ మీదకి వచ్చారండి యుద్ధం చేయడానికి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద ముందుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయేలీయుల చేత ఓడిపోయి. దేవునికి స్తోత్రం. దీంట్లో మనం తెలుసుకున్నది ఏంటంటే గత సంవత్సరంలో జనవరి నెల నుంచి ఫిబ్రవరి అయిందండి. ఫిబ్రవరి అయిన తర్వాత మార్చి నెల నుంచి లాక్డౌన్. అంటే ఒక రోజు అయితే మాత్రం ఇంట్లోంచి బయట రాకూడదు అన్నారండి. ఒక 6 నెలలు 5 నెలల వరకు కూడా మనిషిని బయటకు రాకుండా చేశారు. ఇండియాలో 40 లక్షల మందికి జీతాలు లేకుండా ఉద్యోగాలు పోనీయండి. 40 లక్షల మంది సాఫ్ట్వేర్లు కానీ ఇతర వారు కానీ ఉద్యోగాలు పోని. మరి అలాగే చాలా మందికి బతుకు తెరుగు పాడైపోయింది, వ్యాపారాలు లేవు, అన్ని కూడా సర్వనాశనం అయిపోయినాయి. మరి 2 నెలలు దాటిన తర్వాత అంటే మార్చి నెల నుంచి డిసెంబర్ నెల వరకు కూడా ఎవరి వ్యాపారాలు కూడా సరిగ్గా లేవు. వ్యాపారాలు లేకపోయినా మనం ఏ రోజుకి ఆ రోజు మనం నడవకపోయినా లేదు చేసుకోకపోయినా మనకు గడవదు. కాబట్టి మరి ఈ యొక్క 10 నెలల్లో కూడా దేవుడు మనల్ని కాసి కాపాడడానికి కారణం
దేవుడు చూడండి ప్రార్థనా బలము, ప్రార్థనా శక్తి వలన ఈరోజు మనల్ని పెంచి పోషించాడు. దేవునికి స్తోత్రం. మరి ఒక్కసారి ఆగి ఒక్కసారి వెనక్కి తిరిగి 2020 సంవత్సరంలో మనం ఎలా బతికాం? ఈరోజు సంఘాల్లో ప్రార్థనలో, లాక్డౌన్ ఉన్నా కానీ ప్రార్థనలో, దైవజనుల ప్రార్థనలో, మరి సన్నిధి ప్రార్థనలో ఈరోజు చూడండి లోకంలో ఎంతమందికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని స్వాదనలు వచ్చినా కానీ మరి మనల్ని ఎప్పుడు కూడా జీవించే విధంగా నడిపించిన విధానం బట్టి మళ్ళీ కొత్త సంవత్సరంలోకి ఆనందదాయంగా దేవుడు ప్రవేశపెట్టాడు. దేవునికి స్తోత్రం. అందుకే కీర్తనగారు అన్నాడండి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరిముఖము, దేన్ని మర్చిపోకూడదండి. మరి ఈరోజు అదే రీతిగా ప్రార్థన చేయడం వల్ల ఫిలిష్తీయుల నుండి ఇజ్రాయేలుని దేవుడు కాపాడాడు. మరి చూడండి ఎందుకు ఎలాగ కాపాడాడంటే దేవుడు యుద్ధం చేయలేదండి, కత్తి పట్టలేదండి, ఉరుములు కనిపించాడంట. ఉరుములు మీద ఎవరు చేస్తారండి? పిడిగులు పడితే పోతారు, పిడిగులు ఎక్కడ కనపడవు. అక్కడ ఏం జరిగింది చూడండి. అక్కడ ఆ వచనంలో 9వ వచనంలో యెహోవా సమూయేలు దహన బలి అర్పించుచుండగా, అంటే సమూయేలు దహన బలి అక్కడ అర్పించాడండి. ఇప్పుడున్న దైవజనులు మోకాలు వేసి ప్రార్థన చేయగా, ఇప్పుడు దహన బలి అవసరం లేదు, పొట్టేళ్ళు బలి అవసరం లేదండి. మోకాలు సంఘం ప్రార్థించగా కరోనా వైరస్ మొత్తం తీసేశాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. చూడండి అక్కడ ఏం చేశాడండి, సమూయేలు దహన బలిని అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇజ్రాయేలుల మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీదకు మెండుగా ఉరుములు ఉరిమించి సౌండ్ వచ్చేసిన పైనుంచి. ఆ సౌండ్లు ఏం చేశారంటే ఇజ్రాయేలీలు ఏమైనా బలమైన యుద్ధం చేసి మనం చంపేస్తారేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భయంతో పారిపోయారండి. మరి ఆ సమయాన్ని ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఫిలిష్తీయులు ఓడించారు. దేవునికి స్తోత్రం. మరి చూడండి అలాగే అప్పుడు సమూయేలు 12వ వచనంలో, 1వ సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్సాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. ఎబెనేజరు అనగా సహాయపు రాయి. దేవునికి స్తోత్రం. ఈవేళ మనం ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఈవేళ కొత్త సంవత్సరంలో అడిగి పెట్టామంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన్ని ఎల్లప్పుడూ మనం ధ్యానిస్తూ ఉండాలండి. అడుగడుగునా మనం ఆయన్ని చూడండి, ఆయన ఆరాధిస్తూ ఉండాలండి. ఆయనకి ఇష్టమైనది ఏంటంటే దహన బలులు. ఆయనకి ఇష్టమైనది ఏంటంటే ఇప్పుడు భూమి మీద ఉన్న మానవులు చేయవలసింది ఏంటంటే సాక్ష్యము బలులు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ సాక్ష్యం చెప్పుకోవాలండి. ప్రతి సాక్ష్యము మనం ఏం చేయాలి, ఒక లెటర్ మీద రాసుకోవాలి, ఒక పుస్తకం మీద రాసుకోవాలి. ఏ రోజు జరిగిన ఆ రోజు సాక్ష్యము, ఏ రోజు జరిగిన మేళ్ళు మనం మర్చిపోకుండా కాగితం మీద రాసుకుని ఏదో సమయాన్ని తొందరగా ఏంటంటే ఈ కాలముని మనం ఏ కాలాన్ని ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ లెక్క చెప్పుకునే సమయం రాకుండా మనం అందరం కూడా దేవుడికి లెక్క సంఘాల్లోకి వచ్చి ఎప్పుడైతే మన సాక్షి తెలియపరిచామో దేవుడి రోజు రోజుకు కూడా నేను సాక్షిగా జీవిస్తూ ఉంటాడండి. దేవుడికి స్తోత్రం. చూడండి మనం ఎవరికైనా మంచి ఉపకారం చేసామండి. సుబ్బారావు గారు నాకు చేశారు, నాకు మంచి డబ్బులు కలిసి వచ్చి వ్యాపారం చేసి పెట్టారు. నాకు ఇబ్బందులుగా ఉంటే సుబ్బారావు గారు ఆయన నాకు చేసిన నా అప్పులన్నీ తీరిపోయినాయి, నా బాధలు తీరిపోయినాయి. సుబ్బారావు గారు చేసిన ఉపకారానికి కానీ చేసిన చేసేవలే అని వచ్చేస్తే సుబ్బారావు గారు ఎప్పుడైనా అడిగేస్తానండి, చేయరండి. అయ్యా సుబ్బారావు గారు మీ వల్ల నేను ఎంతో మేలు పొందాను, నేను చాలా అదృష్టవంతులండి. ఈవేళ నేను అప్పుల నుంచి బయటపడ్డాను, మీ వల్లే నేను ఈ వేళ నిలబడ్డానని సుబ్బారావు గారికి కృతజ్ఞత చెప్తే సుబ్బారావు గారు ఇంకో రోజు ఉపకారం చేయడానికి మనల్ని ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారండి. దేవుడికి స్తోత్రం. మనం ఎప్పుడు కూడా దేవుడు చేసిన ఉపకారాన్ని మనం దాచుకోకూడదండి. గతంలో ఒక సంఘంలో ఉండేవాడండి, దేవుడు చేసిన మేలుకి చెప్పమన్నా చెప్పేవారు కాదు, ఎందుకంటే దేవుని కోసం చెప్పేవారు కానీ నాకు తెలియదండి. సిక్కుతోనో లేకపోతే కానుక ఇవ్వాలని ఏంటో తెలియదు, కానీ ఆ మేలు చేసిన ఉపకారం చేయకపోతే మనం ఎంత బాధపడుతున్నామంటే దేవుడు ఎంత బాధపడతాడండి. ఈ రోజు వారికి చేసిన మేలుకి
సమూయేలు గారు చేసిన గొప్ప కార్యం ఏంటంటే అక్కడ ఎబెనేజరు, ఆ రాయి పేరు ఎబెనేజర్ అని పేరు పెట్టారండి. దాని పేరు సహాయపు రాయి. దేవుడు మనకు సహాయం చేస్తాడు అని అక్కడ చూడండి దానికి పేరు పెట్టారండి. ఇలాగ ఫిలిష్తీయులు అనపబడిన 11వ వచనంలో ఇలాగన ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇజ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. దేవునికి స్తోత్రం. సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధంగా ఉండెను. ఈరోజు మహిమా సంస్థాన ప్యారిస్ లో దైవజనులు అద్భుత కుమార్ గారు, అయ్యగారు, నాయకనమ్మ గారు ఈ యొక్క ప్యారిస్ లో సేవకులు చేసిన సేవ ఉన్నంతకాలము మనకు కానీ గ్రామానికి కానీ మరి రాష్ట్రాలకు కానీ ఏ కీడు లేకుండా దేవుడి మనం నడిపిస్తాడండి. దేవునికి స్తోత్రం. సమూయేలు గారికి ఇచ్చిన మరి సమూయేలు గారికి ఇచ్చారు. అందరికి ఇవ్వడం ఏంటంటే అది పొందాలంటే ఎవరికో కాదు అదృష్టం. ఒక దైవజనుడికి వరం అంటే దైవజనుడికి వరం ఎలా చెప్తారంటే మొత్తం సమస్తము వదిలిపెట్టాలండి దేవుడి కోసం. సమస్తము వదిలిపెట్టి దేవుడి కోసం ఎవరైతే జీవించారో ఇంకా దేనికి కూడా ఆశపడకూడదండి. అలాంటి వ్యక్తులకి దేవుడు గొప్ప గొప్ప వరాలు ప్రకటిస్తూ ఉంటాడండి. అలాంటి వరము మన దైవజనులు అద్భుత కుమారయ్య గారికి దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కాక. దేవునికి స్తోత్రం. మనం అందరం కూడా చూడండి, మనం ఎప్పుడు కూడా ఆయన చేసిన ఉపకారాల్లో మనం ఆపదలో ఉన్నంత వరకు, నిస్పృహలో ఉన్న వరకు, బాధల్లో ఉన్న వరకు, సుఖశాంతులు లేని వారికి, బాగా ఇబ్బందులు ఉన్న వారికి మరి దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడండి. మరి చేసినప్పుడల్లా మనం మర్చిపోయి ఆయన చేసిన ఉపకారాలని మనం తెలియపరచబడంటే ఈరోజు దేవుని మార్గంలో మనం దేవుని పని చేయాలంటే ఆయనకి రకరకాలుగా ఒక్కొక్క వ్యక్తిని, ఒక్కొక్క విశ్వాసిని, అలాగని ప్రతి విశ్వాసిని సంఘంలో కానీ మరి ప్యారిస్లో కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దేవుడు వాడుకుంటూ ఉంటారండి. ఒకరు చేసిన పని ఇంకొకరు చేయలేరు, ఒకరు చేసిన వర్క్ ఇంకొకరు చేయలేరండి. అందుకు రకరకాలుగా వాడుకుంటూ ఉంటాడు దేవుడు. మరి చూడండి, నా ప్రాణమా 103వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరుపు. దేనిని మీద రైతులు సాక్షి చెప్తుంటే నా దగ్గర కొన్ని వేల లక్షల సాక్ష్యం ఉందంటే కొంతమంది మనసులోనే నవ్వుకుంటున్నారండి. అది మాత్రం నేను చెప్పింది కరెక్ట్. లక్షల సాక్ష్యాలంటే ప్రతి క్షణం అంటే కొన్ని లక్షల నిమిషాలు జీవిస్తున్నాం మనం. లక్షల నిమిషాలు ప్రతి నిమిషం కూడా దేవుడు కాపుదల కాస్తున్నాడంటే ప్రతి సెకండ్ కూడా మనం సాక్షిగానే జీవిస్తున్నాం. 2-3 సెకండ్లు దేవుడు దైవ విరోధ శక్తికి అప్పచెప్తే మన ప్రాణాన్ని 3-4 సెకండ్లోనే ప్రాణం తీసే మరి ఆ యొక్క బలము శక్తి అవుతుంది అనుకుంటుంది. అందు గురించే ప్రతి క్షణం అంటే చూడండి, ఇజ్రాయేలు కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు, ఎప్పుడు కూడా నిద్రపోడు. కాబట్టి కొన్ని లక్షల నిమిషాలు, కొన్ని లక్షల సెకండ్లు మనల్ని ఇప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడండి. ఎందుకంటే ఆయన చేసిన మేలుని మనం ఎల్లప్పుడూ కూడా అందరికి తెలియపరిచి అందరికి కూడా సాక్షులుగా జీవిస్తున్నాం. కాబట్టి ఆయన చేసిన మేలుని ఎప్పుడు మర్చిపోకుండా ఉండడం కోసం మన దేవుడు నడిపిస్తాడండి. మరి చూడండి, మనం ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయండి. ఎక్కడ పడితే అక్కడ చాలా మంది మరి కొన్ని అగ్ర దేశాల్లో కూడా మరి డబ్బులు సంపదలు ఉన్న చోట, తినడానికి ఉన్న చోట, వైద్య రంగం బాగా అభివృద్ధి పడిన చోట కూడా కొన్ని ఇటలీలో మరి అక్కడ వైద్య రంగం బాగా అభివృద్ధి చెందిందండి. ఆర్థికంగా అభివృద్ధి చెందింది. అక్కడ డబ్బులు లోటు ఏమీ లేదండి. కానీ అక్కడ జనాంగము కొన్ని లక్షల మంది చనిపోయారు. ఎందుకంటే అక్కడ అన్నీ ఉన్నాయి కానీ దేవుడు చేసిన ఉపకారాలను మర్చిపోయారండి. దేవునికి స్తోత్రం. అసలు మొట్టమొదటిగా దేవుడు అక్కడ బలపరిచింది దేవుడి ద్వారా వారు నిలబడిన వారందరూ కూడా పాశ్చాత్య దేశంలోనే ఎక్కువ దేవుడు ఆశ్రయించాడండి. ఎవరన్నా అడిగితే యేసు ప్రభు వారు అమెరికా దేశం దేవుడా, అమెరికా దేవుడా అంటూ ఉంటారండి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా అమెరికా దేశాలు, ఇతర దేశాల్లోనే ప్రభు ఆశీర్వదించారండి. వాక్యానుసారంగా నడుచుకున్నారు, సంపాదించుకున్నారు, ఆరోగ్యరీతిగా బాగున్నారండి. అన్ని బాగున్న తర్వాత సంపదలు పెరిగిన తర్వాత దేవుని మర్చిపోయారండి. ఒక దైవజనుడు అమెరికాలో మరి ప్రసంగం చేయడానికి వెళ్ళారంటండి. ప్రసంగం చేయడానికి వెళ్తే ఆదివారం నాడు ప్రసంగం చేయడానికి వెళ్తే అక్కడ పిలిచారండి. మన ఇండియాలో ఉన్నవారు పిలుస్తారంటండి. అక్కడ అందరూ కూడా 90 సంవత్సరాలు దాటిన ముసలోళ్ళు ఉన్నారంటండి.
90 సంవత్సరాలు దాటిన ముసలోళ్ళు, 90 సంవత్సరాలు దాటిన ముసలోళ్ళు ఉన్నారంట. ఏంటి ఇక్కడ సంఘాలకి రావట్లేదంటే, మిగతా వాళ్ళందరూ కూడా మాకున్న సమయంలో, మాకున్న సెలవులో మేము ఎంజాయ్ చేయొద్దా, మేము ఎంజాయ్ చేసుకోవద్దా, మేము ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవద్దా అని చెప్పేసి అని మరి అక్కడ చూడు యువకులు కానీ యువత కానీ రాలేదంటే ఆ దైవజనుడు చాలా బాధపడి చెప్తాడండి. ఎందుకంటే ఈ రోజు మనం దీని గురించి ఎవరి వల్ల జీవిస్తున్నాం, ఎవరి ద్వారా ఉంటున్నాం, ఈ రోజు మనం జీవిస్తున్న దానికి కారణం ఏంటి, మనల్ని ఎవరు ఏర్పాటు ఉన్నారన్న సంగతి వాక్యానే మర్చిపోయారండి. అందుకనే కొన్ని లక్షల కోట్లు ఇతర దేశానికి హెల్ప్ చేసి అమెరికా దేశంలోనే మందు లేక, మందు ఉన్నా కానీ, మందు కనిపెట్టే శక్తి ఉన్నా కానీ కొన్ని లక్షల మందిని అక్కడ కరోనా వైరస్ మింగేసి మొత్తం అందరూ హతమైపోయారండి. అధ్యక్షుడు చేతులెత్తేసాడు. ఏం చేయాలి అర్థమక. ఎందుకంటే దేవుని కాపుదల, దేవుని యొక్క నీకు శక్తి నీ మీద కానీ, నీ దేశం మీద కానీ, నీ సంఘం మీద కానీ, నీ కుటుంబం మీద కానీ లేకపోతే ఎన్ని లక్షల కోట్లు ఉన్నా కానీ మనం జీవించలేము. ఈరోజు ఈ భారతదేశంలోకి వచ్చేటప్పటికి, మన ఇండియాలోకి వచ్చేటప్పటికి, మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి కరోనా వైరస్ అంతకంతకి బాగా తగ్గిపోయింది. ఒకవేళ కరోనా వైరస్ వచ్చినా కానీ మరణాల సంఖ్య ఏమి లేకుండా చేసాడంటే దీనికి అంతడం కారణం మరణం తప్పించడం ప్రభు అని వసము. దేవుడికి స్తోత్రం. ఈరోజు మరణాన్ని నీకు ఏమీ రాకుండా ఉంటే కరోనా వైరస్ రాలేదే అనుకుంటాడు తప్ప, వచ్చిన తర్వాత మరణించడం ఉన్న కారణం ఏంటంటే మరణాన్ని తప్పించిన నా దేవుడు అని చెప్పేసి కృతజ్ఞత చెల్లించడం కోసం దేవుడు మరణాన్ని తప్పించాడండి. మరి చూడండి, అలాగే 5వ వచనంలో పక్షిరాజు యవనం వలె నీ యవ్వనమును క్రొత్త దగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పక్షిరాజు యవనం వలె నీ యవ్వనమును క్రొత్త దగుచున్నట్లు చెప్తానండి. ఒక 10 సంవత్సరాల క్రితం ఏదన్నా పని చేయాలంటే మన సాక్ష్యం చెప్పుకున్నాను, మన మెసేజ్లో కూడా చెప్పాను. ఒక పని చేయాలంటే ఒక చోట బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వీక్నెస్ కింద వచ్చేసి మళ్ళీ అక్కడ తిరిగే శక్తి నా దగ్గర ఉండేది కాదండి. అప్పుడు లోపల ఉండేవాడిని, బలంగా తిరిగేవాడిని, బలంగా తినేవాడిని, మరన్నీ కూడా ఉంటామండి, అన్ని వ్యసనాలు ఉంటామండి. కానీ వెళ్ళడానికి నాకు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేసుకోవాలన్నా, వ్యాపారం చేసుకోవాలన్నా 2 గంటలు తిరిగేటప్పటికి మనిషికి ఒక సాటిస్ఫాక్షన్, లేకపోతే మామూలుగా నీరసమనో, లేకపోతే ఇంకోటో వేరే ఎక్కువ పని చేసుకోవడానికి ఉండేది కాదండి. ప్రభువుని అంగీకరించిన తర్వాత, ప్రభువులోకి వచ్చిన తర్వాత, ప్రభువులోకి ప్యారిస్లోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల నుంచి దేవుడు ఎనలేని శక్తి, పక్షిరాజుకి ఇచ్చిన శక్తి నాకు ఇచ్చి నన్ను పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దీనికి వయసు సంబంధం లేదండి. పక్షిరాజు శక్తి ఇవ్వాలంటే వయసు సంబంధం లేదు. 80 సంవత్సరాల వయసున్న ఒక వృద్ధుడికైనా సరే దేవుడు శక్తి ఇస్తాడండి. మరి అబ్రహాము గారికి 99 సంవత్సరాల వయసులో పిల్లలు పుట్టారంటే ఆయనకి యవ్వనంలో ఉన్న స్థితి, యవ్వనంలో ఉన్న శక్తి దేవుడిచ్చాడు కాబట్టి ఆయనకి బిడ్డలు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. దేవుడిని అంగీకరించిన వాడికి, దేవుడి మీద ఆధారపడిన వాడికి మరి వయసు సమస్య లేదు. చూడండి 8వ వచనంలో, 103వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా దయాదాక్షిణ్యపూరుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. చూడండి, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఎన్నో మేలు పొంది చెప్తాం కదండి, అమెరికా దేశంలో ఎన్నో మేలు పొంది ఎన్నో ఉపకారాలు చేశాడండి దేవుడు. నువ్వు నన్ను గొప్ప సాక్షులుగా, నన్ను నువ్వు గణపరుస్తావు, నన్ను మహిమపరుస్తావు అని చెప్పేసి అని అమెరికా దేశంలో కాదు, మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా, మన గ్రామాల్లో కూడా ఉన్నారండి మేలు పొంది దేవుని మర్చిపోయిన వారు. వారు ఏమనుకుంటారంటే దేవుడు నన్ను చూస్తున్నాడు కదా, నన్ను ఏమీ చేయట్లేదు కదా, నన్ను ఏమి కూడా, నేను ఏ రీతిగా ఉన్నా కానీ నన్ను రోజు రోజుకి హెచ్చిస్తున్నాడు కదా, నేను ఈవేళ ఆలయానికి వెళ్ళకపోయినా, దేవుడు వాక్యాలు వినకపోయినా, దేవుడు వాక్యానుసారం నిలబడకపోయినా, నేను ఆదివారం రోజు నా సొంత వ్యాపారం చేసుకున్నా కానీ నన్ను దేవుడు అంతకంతగా ఆశ్రయిస్తున్నాడు, అంతకంతగా నేను ఏదో సంపాదించుకున్నాను, అంతకంతగా నేను ఏదో పోగొట్టుకున్నాను అన్నాడు. కానీ 8వ వచనంలో చూడండి, యెహోవా దయాదాక్షిణ్యపూరుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. దీర్ఘశాంతుడు అండి. ఒక్కసారి గనక దేవుడికి గనక కోపం వచ్చిందా మనిషే కనపడడు. దేవుడికి స్తోత్రం. దేవుడి కోపం కానీ, ఆయన యొక్క ఇబ్బంది కానీ, మరి ఆయన యొక్క చూడండి, ఆయన కోపాన్ని ఇప్పుడు చూడకూడదు, ఆయన ప్రేమనే మనం చూస్తూ ఉండాలి. మరి చూడండి, అలాగే ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాదు.
నువ్వు నా సంఘానికి రావట్లేదు, నువ్వు నా చర్చకు రావట్లేదు, నా ప్రార్థన చేయట్లేదు, నా సన్నిధిలో ఉండటం లేదని చెప్పేసి అని ఎప్పుడు కూడా ఆయన నిత్యము కోపగించేవాడు కాదు. కోపగించేవాడైతే ఆయన చూడండి భూమి మీదకి మానవుడికి వచ్చి ఎంతో దీర్ఘశాంతంతో ఇంకా ఎదురు చూస్తున్నాడంటే, నిన్ను ఈ యొక్క గత సంవత్సరం 2020 సంవత్సరంలో ఎన్నో లోపాలు ఉన్నా కానీ ఆ లోపాలన్నీ సరిదిద్దుకుని ఈరోజు వాక్యం ద్వారా ఒక సేవకుడి ద్వారా హెచ్చరిస్తున్నాను, నీవు ఇప్పటి నుంచైనా మారు మనసు పొందు. ఈ రోజు నుంచైనా నువ్వు ప్రార్థనలో తెల్లవారుజాను ప్రార్థన చేసుకో, ఈవేళ కుటుంబారాధన చేసుకో, ముమ్మారు ప్రార్థన చేసుకో. ప్రార్థన చేయడం ద్వారా నీకు ఎన్నో మేలు చేస్తాను. దేవునికి స్తోత్రం. ఈవేళ ప్రార్థన గొప్ప శక్తి అండి. ప్రార్థన వలన చూడండి ఒక సైనికుల్ని శత్రువుల్ని జయించే శక్తి దేవుడు ఇచ్చాడు. చూడండి అలాగే చూడండి మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. మనం చేసి పాపాలను బట్టి చూడండి 10వ వచనంలో మనల పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. చూడండి మనల పాపాలను బట్టి ప్రతీకారం చేస్తే మన సంఘాల్లో కానీ గ్రామంలో కానీ ఎవరు కూడా మిగలమండి. ఎందుకంటే చూడండి మనం పుట్టుకతోటే పాపంలోంచి వచ్చిన వారు కాబట్టి మన ప్రతి క్షణం కూడా తెలుసో తెలియకో ఏదైనా చేసినా చెందినా మన పాపములను బట్టి ఆయన ప్రతీకారము చేసేవాడు కాదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. అదే చెప్తున్నా కదండి, మన దోషాలను బట్టి ఈవేళ మన సంఘాలకు వెళ్ళకపోయినా ఈవేళ చూడండి దేవుని గణపరచడం మానేసినా కానీ కొంతమంది అంటూ ఉంటారు, నేను చాలా కష్టపడి ఒకనొక సందర్భంలో ఒక ఆయన గృహప్రవేశానికి కేకేసాడండి. గృహప్రవేశానికి కేకేస్తే 100 మంది తీసుకొచ్చాడు. అందరూ కూడా అన్యులైతే అక్కడ ఏమన్నాడంటే అన్యులందరూ చెప్పేటప్పటికి ఓ స్థాయికి వెళ్ళేటప్పటికండి దేవుడి గురించి చెప్పుకున్నట్టు కొంతమంది సిగ్గుపడతా ఉంటారు. అయితే నన్ను కూడా పిలిచిన తర్వాత అక్కడ సాక్షి చెప్తాడండి. ఏం చెప్తాడంటే, మా అమ్మగారండి ఎంతో బాధపడి పెంచిందండి, మా అమ్మగారు పెంచిన తర్వాత అండి నేను ఇలా పెరిగానండి, ఇలా కష్టపడ్డానండి, ఇలా ఇల్లు కట్టానండి అని ఏడిస్తే సాక్షి చెప్తాను. ఏమన్నానండి, వాళ్ళ అమ్మగారు అంటే ఎంతో కష్టపడి పెంచారంట, బాధపడి పెంచారంట అని ఏడిసేసి సగం సాక్షి చెప్పేసి ఏడితే వెళ్ళిపోయాడు. ఇదే సాక్షి అండి వాళ్ళ అమ్మగారు పెంచడం ఏంటి, ఆయన పెరగడం ఏంటి ఇవన్నీ. అప్పుడు నేను అందుకున్నానండి, అయ్యా మీరు ఒకసారి రండి, మీరు ఇల్లు కట్టారు దేనివల్ల? మీ అమ్మగారి వల్ల. మీ అమ్మగారి ద్వారా మిమ్మల్ని ఏర్పాటు చేశాడు దేవుడు. మీ అమ్మగారి ద్వారా ఏర్పాటు చేశాడు. నీకు ఉద్యోగం వచ్చింది, నీకు ఉద్యోగానికి ఒక భాగస్వామ్యాన్ని ఇచ్చాడు. ఈ భాగస్వామ్యాన్ని ఇచ్చినప్పుడు భాగస్వామితో సహా నువ్వు కష్టపడి ఇల్లు కట్టుకులాగా ఇచ్చాడు దేవుడు. నీకు అసలు పుట్టుకతోటే నీ కాళ్ళు చేతులు బాగుకుండా ఉంటే నీకు ఎలా సంపాదించగలవా? నీకు ఈ చేతులు కాళ్ళు నీ శరీరంలో అవయవాలన్నీ కూడా కరెక్ట్గా ఉండడానికి కారణం ప్రభు అని యేసుక్రీస్తు వారి కృప నీ మీద ఉంది. కాబట్టి ఈ వేళ దేవుడి వల్ల ఇల్లు కట్టుకున్నాను, దేవుడి వల్ల ఈ వేళ నడుస్తున్నాను, దేవుడు నాకు ఇల్లు కట్టాడని చెప్పి దేవుడి పేరు అక్కడ ఇది యేసుక్రీస్తు వల్ల జరిగాను. ఈ గృహానికి క్రీస్తు గృహాధిపతులు రాసి వచ్చిన వారి కన్నా నాకు ఇల్లు దేవుడు కట్టాడని చెప్పు అని చెప్పేటప్పటికి ప్రజలు చూశారంటాను. ఎందుకంటే నన్ను చూసి తిట్టుకున్నా కొట్టినా చేసినా నాకేం పర్వాలేదు. ఎందుకంటే నేను దేవుడికి ఇష్టపూర్తిగా మాట్లాడాను కాబట్టి నన్ను ఒక మాట అన్నా కానీ నీ నెత్తి మీద పంపట్లేస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఈవేళ మేలు చేసినప్పుడు ఏం చేయాలి? నాకు దేవుడు చేశాడు మేలు, ఈవేళ నేను దేవుని వల్ల మేలు పొందాను, దేవుడి వల్ల కార్యాలు చేశాను చెప్పాలి కానీ దేవుడు మర్చిపోగలేదు. ఈ రోజుల్లో చాలా మంది కూడా దేవుడిని మర్చిపోయి చాలా మంది కూడా ఎన్నో సాధించాలనుకున్నారు కానీ చివరికి మళ్ళీ దేవుడే గతి. దేవునికి స్తోత్రం. మరి అలాగా మనమందరం కూడా దేవుని కనపరచాలి. గత సంవత్సరం అంతా కాసి కాపాడి మన రెక్కలకు చాపలు కప్పి నడిపించిన దేవుడు ఈ వేళ మనల్ని ఎలా నడిపిస్తున్నాడు ఒక్కసారి ఆలోచించాలండి. మరి ఎక్కడ చూసినా ఎవరన్నా ముట్టుకుంటే కరోనా వైరస్ వచ్చిందని వారండి, ఏదైనా ముట్టుకుంటే శానిటైజర్ ఈ యొక్క మాస్కులు అవి మనకన్నా ఎక్కువ సెక్యూరిటీలు ఉండేవారని ఇతర వాళ్ళంతా కూడా మరి చాలా మంది మరి మనకి గత గవర్నమెంట్ లో ఎవరండి ఆయన పేరు చూడండి తాడేపల్లిగూడెంలో ఒక పైడికొండ మాణిక్యాలరావు గారని ఆయన పెద్ద దేవదాస మంత్రి చేశాడండి. ఆయనకి కరోనా వైరస్ వచ్చింది. మనల్లందరికి ఎలా వచ్చింది, ఆయనకి ఎలా వచ్చిందండి. ఆయనకు కోటాది కోట్ల ఉన్నవాడండి. మామూలుగానే ఆయన జీవించాడు, ఉన్నాడు, మాట్లాడతా ఆయనకి ఎక్కువైపోయిన తర్వాత కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడండి బతకడం కోసం. కానీ ప్రాణం నిలబడలేదు. ఎందుకంటే దేవుడి మీద అనుకున్న వాడికి ఎప్పుడు కూడా దేవుడికి ఉన్నవాడు లేనివాడు కాదు. ఆయన ఎవరైతే కనుక ప్రార్థించి ఎవరైతే మొరపెట్టారో మరి
వారికి ఎప్పుడు కూడా ప్రాణభిక్ష దేవుడు పెడతాడండి. దేవునికి స్తోత్రం. మనం ఎంతమంది చూడలేదండి, వైద్యులు చేతులు ఎత్తేసారు, వైద్య రంగం చేతులు ఎత్తేసింది. వైద్యులు చచ్చిపోతాడు తీసుకుపోయిన తర్వాత కూడా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనిషిని బ్రతికించే ప్రార్థనా శక్తి వల్ల దేవుడు బ్రతికించాడంటే దేవుడిని ఎంత కనపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి అలాగే మరి చివరగా మరి దేవుడి సంఘాల్లో కూడా దేవుడు మహిమపరచాలండి ప్రార్థన రూపంగా. మరి అలాగే సంఘాల్లో కూడా ఇవాళ పండుగలు చేసుకున్నా ఏదన్నా ఆలయాల విషయంలో కూడా మరి మనం బలపడి మనం స్థిరపడిన వారందరూ కూడా దేవుని ఎప్పుడు కూడా మహిమపరచాలండి. ఏ రకంగా మరి ఒక సందర్భంలో ఒక చోట సంఘం ఉందంటండి. అక్కడ చిన్న సంఘం. ఆ సంఘంలో మరి అక్కడ ముందు ఎంతమంది వచ్చారో అంతమంది పట్టిన తర్వాత తొలిపేసేస్తారంటండి ఆ సంఘంలో. దైవజనుడికి ఆర్థికంగా ఆయన మరి సేవకు వచ్చిన తర్వాత ఆర్థికమైన ఇబ్బందులు వల్ల ఏదో చిన్న సంఘాన్ని కట్టుకున్నాడండి. కట్టుకున్న తర్వాత సంఘంలో మరి చాలా మంది ఆశ్రయించబడి మంచి ఉన్నత స్థితిలో ఉన్నారండి. అయినా కానీ ముందెళ్ళిన వారు ముందు ఉంటున్నారు, చాలా ఇరికిరిక్గా ఉన్నారండి. అందులో ఇరికేటప్పటికి తలుపేసేసి ప్రసంగం మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి అండి, 3వ సంవత్సరం అమ్మాయి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఆ అమ్మాయి సింపుల్ జుట్టుతోటి శివుడి ముక్కుతోటి అలాగే సిరిపోయిన బట్టతోటి వెళ్ళి చర్చిలోకి వెళ్దాం అని సగెట్టుకు వెళ్ళిందంట. వెళ్తుంటే అక్కడ మరి నాలాంటి సహాయ సేవకులు ఉంటారు కదండి, అమ్మ నువ్వు రాకూడదు వెళ్ళిపో అని అన్నారంట. నేను వెళ్తాను, నేను చర్చికి వెళ్తాను, నేను సంఘంలోకి వెళ్తాను, చర్చికి వెళ్తాను, పాట వింటాను, ప్రసంగం వింటానని ఏడు చేస్తుంటే అమ్మ కుదరదు అని చెప్పేసి బయట వేస్తే ఎవరో పెద్ద వచ్చానంట. ఎందుకు ఈ అమ్మాయిని బయటకు వెళ్ళేస్తున్నారు, ఈ అమ్మాయిని ఎందుకు పంపించేస్తున్నారు అని చెప్పేసి అనేటప్పటికి అక్కడ దైవజనుడు వచ్చానంటండి. ఇక్కడ ఇప్పటికే మరి ఈ సంఘం చిన్న సంఘమైనా కాదండి, సంఘంలో వచ్చిన విశ్వాసులందరూ కూడా చాలా ఆశీర్వదించబడ్డారండి. కానీ సంఘం పెరిగిపోయింది, కానీ సంఘాన్ని కట్టడానికి మాకు ఆర్థిక స్తోమత సరిపోవట్లేదు, మాకు స్తోమత లేదు. పెద్ద ఆలయం కట్టాలంటే మాకు స్తోమత లేదు. పెద్ద ఆలయం కట్టాలంటే మాకు 25 లక్షల రూపాయలు కావాలండి. 25 లక్షల రూపాయలు ఉంటే మేము సంఘం కట్టుకుంటాం. అందుకనే ఇప్పటికే బాగా కూరేస్తున్నారని చర్చిలోని ఇంకెవరు కూడా రావడానికి ఉండలేదని చెప్పి అన్న తర్వాత ఈ శివుడి ముక్తో ఉన్న అమ్మాయి, 3వ సంవత్సరం అమ్మాయి ఏడుతా మాట్లాడారంటండి. వినేసి ఏం చేసిందంటే ఈ అమ్మాయి అప్పుడు సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయి రోజునంట అమ్మగారు 5 పైసలు 10 పైసలు ఐస్ కొనుక్కోమని లేకపోతే ఇంకోటి కొనుక్కోమను ఆ అమ్మాయికి పప్పలు కొనుక్కోమని డబ్బులు ఇస్తుంటే 5 పైసలు 10 పైసలు అలాగా పోగొట్టుకొని రోజు కూడా ఒక డబ్బాలో వేసిందంటండి. ఆ డబ్బాలో ఏమని రాసిందంటే, నేను నా దైవజనుల కోసం సంఘం కోసం 25 లక్షల రూపాయలు పోగొడదాం అనుకుంటున్నాను, అందుకని ఈ రోజు నుంచి స్టార్ట్ చేశానని. అది ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి డబ్బులు ఏమి తినకుండా ముట్టుకోకుండా రోజు కూడా అమ్మాయి దాచుకుని మరి అలా జాతి పడుతుందంటండి. జాతి పడుతుంటే ఒక అలాంటి టైంలో అమ్మాయికి భయంకరమైన రోగం వచ్చేసి మరి ఎన్నో రోజులు బతకుండా చనిపోయిందంటండి. చనిపోయిన తర్వాత మనందరూ కూడా బాధపడి ఈ అమ్మాయి చనిపోయింది ఏంటని చెప్పేసి అంటే ఆ అమ్మాయి బట్టలు పెట్టుకున్న చోట, ఆ పుస్తకాలు పెట్టుకున్న చోట చిన్న డబ్బా దొరికిందంట. ఆ డబ్బాలో ఏమనుందంటే ఆ అమ్మాయి ఇది చర్చి కోసం 25 లక్షల రూపాయలు పోగేద్దాం అనుకున్నాను, అందుకు నేను ఈ రోజు స్టార్ట్ చేసాను. చూసి ఆ డబ్బులన్నీ లెక్కెడితే 5 రూపాయలు వచ్చినట్టండి. 5 రూపాయలు ఇచ్చేటండి. ఆ అమ్మాయి తింటూ మానేసి దేవుడి సహాయం కోసం, దేవుడి సంఘం కోసం అక్కడ పాడుపడిన అమ్మాయికి పోగొడితే మరి ఆ సంఘంలో ఆ పాస్టర్ గారు సాక్షి చెప్పుకున్నాడంటండి. అయ్యో ఆ అమ్మాయికి వచ్చిన డబ్బులన్నీ కూడా ఇలా చేసింది సంఘంలో అని చెప్పేసి అనేటప్పటికి సంఘంలో ఉన్న వారందరూ కూడా ఆ అమ్మాయి చేసిన మేలుకి, ఆ అమ్మాయి చేసిన మరి యొక్క సాహసాలకి, ఆ అమ్మాయికి ఉన్న చూడండి ఆలోచనకి మరి అందులో సంఘంలో ఉన్న వారందరూ కూడా మరి ఈ అమ్మాయి ఎంత చేసిందంటే మేమందరం కూడా మేము ఈ అమ్మాయి చేసిన తలపట్టికి స్టార్టింగ్ కి మేమందరం తలపట్టి చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు సంఘంలో వాళ్ళు వేసి వితిన్ 2 hours లో 5 లక్షల రూపాయలు వారందరూ కూడా క్యాన్వాసింగ్ అనౌన్స్మెంట్ చేశారు. అక్కడ మేమందరం ఇస్తాం 5 లక్షలు పాస్ అని చెప్పారంటండి. చెప్పిన తర్వాత అప్పుడు పాస్ అన్నారంట 5 లక్షలు ఆలయం కట్టడానికి ఉంటారండి, మరి స్థలం ఎలాగని అడిగానంటండి. స్థలం ఎలాగేటప్పటికి అందులో ఒక పెద్ద ఆయన వేసి స్థలం నేను ఇస్తాను, నా దగ్గర 10 సెంట్ల స్థలం ఉంది, నేను ఇస్తాను అన్నాడంటే. ఈరోజు ఇది ఎందుకు చెప్పుకున్నాం అంటే మనము సంఘానికి కానీ
సంఘంలో కానీ ఏదైనా కార్యం జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ మనదే అని చెప్పేసి మనం ఇది చేసుకుంటూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో చూస్తున్నామండి, ఎవరిని విమర్శించి కాదు చేసి కాదు, కానీ ఒక్కొక్క సందర్భంలో దైవజనులు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఎప్పుడు కూడా దైవజనులకు సహకారంగా ఉన్నంతలో మనం ఏదైనా సరే ఏ కార్యాలు చేసినప్పుడు మన సహకారం చేసినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మన రుణాలు మనం ఉంచడండి, ఎప్పుడు ఉంచుకోవడం, ఆయన రుణం ఎప్పుడు ఉంచుకోనండి. ఎందుకంటే నా జీవితంలో అలా చేస్తాడు కాబట్టి నన్ను ఈ స్థాయిలో నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఈయన చెప్పిన కథ నిజమంటండి, ఇది నిజంగా జరిగిందంట. మరి దాని ద్వారా ఆ విడిచిన శాఖలో మరి ఆ రోజులోనే ఆ 2 రోజులు 3 రోజుల్లో సంఘానికి ఆలయానికి కావాల్సినంత కూడా దేవుడి సమకూర్చారంటండి. పేద విధవరాలకు మనకు ఆశీర్వించాడు దేవుడు. మనం మనది కాదు మనకేంటి అని అనుకోకుండా మనందరం ఎప్పుడైతే మేరేసుకున్నామో ఒక పని సంఘంలో పని మనం ఎప్పుడైతే మేరేసుకున్నామో మనల్ని ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ వారంలో కూడా దేవుడు మరి మంచి కార్యం చేశాడండి. సోమవారం నాడు ఎగ్జామ్కి వెళ్ళినా మరి ఒక కుమారుడి విషయంలో మరి పాస్ చేశాడు. నాకు ఇష్టమైన జాబ్ లో అందులోనే క్యాడర్ ఉంటుందండి ఎల్ఐసిలో, ఆ క్యాడర్ లో కూడా జాయిన్ అయ్యే అవకాశం ఒక కుమారుడికి ఇచ్చాడండి. ఎందుకు చేస్తాడంటే దేవుడు పనిచేటప్పటికి నా దగ్గర ఉన్నా లేకున్నా మరి నేను ఎందుకు చెప్తానంటే నా దగ్గర లేకుండా కానీ నేను అప్పు చేసి దేవుడి పనికి నాకు ముందు నుంచి ప్రభువులోకి వచ్చిన కానించి అంతకు ముందు నేను వేరే దాంట్లో ఉన్న లోపల ఉన్నా కానీ నేను లోకానుసారంగా జీవించినప్పుడు కూడా అక్కడ ఆలయాల విషయంలో కానీ ఎప్పుడు కూడా నేను ఎక్కడ దుక్కు నా దగ్గర లేకుండా నేను కష్టపడి చేసేవాడిని. అలాగే ఇప్పుడు కూడా నా దగ్గర ఉండి కాదు లేక కాదు ఈ రోజు నాడు నన్ను ఇలా నడిపించడానికి కారణం ఎందుకంటే పేద విధవరాలను కానుక అలాంటిదో నా జీవితం కూడా అలా ఉంటది. కాబట్టి దేవుడు మనందరం ఆశ్రయించబడాలండి. కొత్త సంవత్సరంలో గొప్ప కార్యాలు జరగాలి. మన ఏ అవసరాలతో ఉన్నామో, ఏ బాధంతో, ఏ ఇబ్బందులతో ఉన్నామో ప్రతి అవసరంతో కూడా దేవుడు మనం తీర్చాలి. మనం ఎప్పుడు కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అనుక్షణం కూడా మనకి తెలియపరచుకోవాలి. మనందరం గొప్ప సాక్షిగా జీవించాలంటే మనం చూడండి, దేవుడు నిన్ను అప్పిచ్చేవాడుగా చేస్తాడు కానీ అప్పు తీసుకునే వాళ్ళగా ఉన్నాడు దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా మనకు మనశ్శాంతి ఇవ్వాలండి, సంతృప్తి ఇవ్వాలి, సుఖశాంతులు ఇవ్వాలి. అంతేగాని మనకి మిగతా ఏం అవసరం లేదు. ఈ లోకంలో ఉన్నాయి కూడా ఏమున్నా కానీ దేవుడు మరి మనిషికి మనశ్శాంతి ఉండదు. కాబట్టి దేవుడే మనకుంటే మనకు అన్ని ఇస్తాడు. కాబట్టి మరి ఇప్పటి వరకు మరి చెప్పిన వాక్యం ద్వారా మరి దేవుడి ద్వారా మరి ప్రతి ఒక్కరు కూడా బలపడాలని, ప్రతి ఒక్కరిని గొప్ప సాక్షిగా జీవించాలని ఇప్పటి వరకు నాలో మాట్లాడిన మాటలని దేవుడిని మరలా ఎప్పుడు కూడా ఇంకా బలమైన మాటలు మాట్లాడించాలండి. ఈ అవకాశం దేవాది దేవుడికి, అద్భుత కుమారయ్య గారికి, నారాయణమ్మ గారికి, సత్యప్రసాదయ్య గారికి, అలాగే సంఘస్థులకి, గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నిండు వందన మరణాత మహాగరుడైన పరలోక తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. నాయన ఇప్పుడు వరకు చెప్పిన వాక్యం ద్వారా బలపరిచి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నాయన గత సంవత్సరంలో మీరు ఏదైనా లోటుపాట్లు చేసుంటే ప్రతి లోటుని కూడా ప్రభువా నాయన తీర్చి ఈ సంవత్సరం నుంచి కొత్త ప్రణాళికను మా ద్వారా నడిపించండి ప్రభా. మీ సొంతంగా అయితే మేము చేయలేం కాబట్టి మాలో ఏం చేయాలో ఎలా ఉండాలో మీరే నడిపించి మమ్మల్ని ప్రభా నామైతే ఎలా నడిపించావో అలాగే మా జీవితంలో ఉన్న నామను కూడా మమ్మల్ని నడిపించి మమ్మల్ని అందరం కూడా మీరు రాకడ వచ్చే వరకు కూడా గొప్ప సాక్షిగా జీవించే అవకాశం మాకిమ్మని, అలాగే సేవ చేసిన దైవజనుల్ని అలాగే సంఘంలో ఉన్న వారందరినీ దీవించిన అవసరాలన్నింటిలో తోడు నడిపించమని, ప్రతి ఒక్కరిలో కూడా తోడు నడిపించమని ప్రభువా. అలాగే రేపు జరగబోయే అలాగే సోమవారం యస్యానంలో జరగబోయే పండుగలోని అలాగే లక్ష్మీవారం జరగబోయే 7వ తారీఖున జరగబోయే పండుగలోని మీరు తోడుగా ఉండండి. ఈ నెలలో జరగబోయే సభల్లో కూడా మీరు తోడు నడిపించమని, గొప్ప సాక్షిగా మమ్మల్ని దీవించమని ఘనత